ప్రోగ్రాంకి ఆహ్వానిస్తున్నాం. ఈరోజు వచ్చినందుకు థ్యాంక్స్. ప్రోగ్రాంలో మేము మనసు దాని శక్తి గురించి వివరంగా చర్చిస్తాం. శాంతియుతమైన ఆలోచనల గురించి ఈరోజు మాట్లాడతాం. మనం జీవితంలో సమాధానాన్ని కోరుకోవాలని మనం తీసుకునే నిర్ణయాలకు న్యాయ నిర్ణేతగా శాంతి ఉండాలి. మీకు ఇటీవల మనశ్శాంతి తగ్గిందా? నాకు మనశ్శాంతి తగ్గిపోయిందని, శాంతి కావాలని ఇటీవల మీరు చెప్తున్నారా? మీకు శాంతి కావాలంటే ఏమి ఆలోచిస్తున్నారో పరీక్షించుకోండి. నెమ్మదైన ఆలోచన లేకుంటే మీకు ఎంత మాత్రం శాంతి ఉండదు. నా సిరీస్ బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ద మైండ్లో నుండి బోధించే ప్రసంగం మీరు వినండి. మన మనసులోని ఆలోచనలు జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటూ మెదడును సాతాను చెత్తబుట్ట చేయకుండా ఆపివేయగలము. చెత్తలోనికి, చెత్త బయటకు. బలమైన దుర్గం అంటే సాతాను అదుపు చేస్తున్న ప్రదేశము. మీపై మీకున్న అభిప్రాయంపై సాతాను అధికారం చేస్తుంటే దేవుని పైన, ఆహారం పైన, డబ్బులపైన మీ అభిప్రాయాలను అదుపు చేయగలిగితే ఆ భాగం పైన అధికారం ఉంది. మీరెప్పుడైనా కొంచెం కేకు తినాలి అనుకుంటే 1 పౌండ్ కేకు తినాల్సిన పని లేదు. చిన్న ముక్క సరిపోదని ఇంకా ఎక్కువ తినమని సాతాను చెప్తాడు. ఒకటి తింటే మొత్తం కేకు తినాలి. వద్దు, తినొద్దు, వద్దు, తినొద్దు, తినవద్దు. మీకు గొప్ప నిగ్రహ శక్తి ఉంది. 1 ముక్క మాత్రం తిని ఆగవచ్చు, లేక 2 ముక్కలు తినవచ్చు, మొత్తం కేకు తినవచ్చు, తినకుండా మానేయవచ్చు. ఎందుకంటే దైవాత్మ మీలో నివాసం చేస్తున్నాడు. అయితే సాతాన్ అంటాడు, నువ్వు సిగరెట్లు మానలేవు, నువ్వు డ్రగ్స్ మానలేవు, ఈ సమస్యను జయించలేవు, ఈ చెడ్డ అలవాటు మానుకోలేవు, ఎప్పుడు తీపి తింటూనే ఉంటావు, బరువు తగ్గవు, నీకు ఆరోగ్యం ఉండదు, కులాసాగా ఉండవు, ఎప్పుడు నీకు డబ్బు ఉండదు. నోరు తెరిచి సాతానుతో ఇలాగానే చెప్పకపోతే మీకే సహాయం దొరకదు. సాతానా, నువ్వు అబద్ధీకుడవు, నువ్విక నా వద్ద ఎన్నడూ దొంగిలించలేవు. అవును, రక్తంతో కొన్న వారసత్వం మీకు ఉంది. మీరు యేసుక్రీస్తుతోటి సహవారసులు, మీరు దేవుని బిడ్డలు. మీరు శిరస్సు తోకగా లేరు, పైనున్నారు, క్రింద కాదు. దేవుడు మీకు మంచి జీవితం ఇస్తాడు. మీరిప్పుడు ఎలాంటి ప్రదేశంలో ఉన్నా సరే అక్కడే ఉండనవసరం లేదు, ముందుకు వెళ్ళగలరు. యోహాను 8:31-32 చెప్తుంది, మీరు నా వాక్యమందు సాగితే నాకు నిజముగా శిష్యులగుదురు, మీరు సత్యం గ్రహిస్తారు, అది స్వతంత్రాన్ని ఇస్తుంది. దేవుని వాక్యం అద్దం వంటిది. 2 కొరింథీ 3:18 చెప్తుంది, వాక్యాన్ని చూడటం అద్దం వైపు చూడడం వంటిది. ఇక్కడ నా ముందు ఒక పెద్ద అద్దం ఉన్నట్లు ఊహించుకోండి. ఇప్పుడు ఈ బైబిల్ను ఒక అద్దంగా ఊహించుకుందాం. తన జుట్టు సరిగ్గా ఉందో లేదో చూసుకోవడానికి స్త్రీ ఎన్నిసార్లు అద్దం చూస్తుంది? ముఖం దుమ్ము కొట్టుకుని ఉన్న అద్దంలో ముఖం చూసుకోకపోతే ఆ సంగతి తెలీదు. చూసుకున్నాక ఆలోచిస్తాం, అయ్యో ఇంత అసహ్యంగా రోజంతా అందరి మధ్య తిరుగుతూ ముఖాన్ని చూసుకోలేదా? అయితే అద్దంలో చూసుకుంటేనే ఎలా ఉన్నామో తెలీదు. దుస్తులు బాగున్నాయో లేదో తెలీదు, ఏదైనా లోపం ఉందో లేదో తెలీదు, జుట్టు సరిగ్గా ఉందో లేదో, మేకప్ ఉందో లేదో అద్దంలో చూసుకుంటేనే ఏ సంగతి తెలుస్తుంది. దేవుని వాక్యం అనే అద్దంలో మనల్ని మనం చూసుకుంటేనే గాని మన జీవితం ఎలా ఉందో తెలియదు. అందుకే వాక్యంలో నిరంతరం ఉండాలి. ఎందుకంటే ఇక్కడ 5 ఏళ్ల క్రితం మంచి వైఖరి కలిగి ఉండినా మళ్లీ వెనక్కు జారిపోయే అవకాశం ఉంది. వాక్యాన్ని ప్రతిదినం చదవకపోయినట్లయితే వైఖరి యొక్క ముఖ్యత్వం మర్చిపోతారు. నేను చెప్తున్న విషయం మీరు ఇంతకు మునుపు వినే కొత్త విషయమే ఉండాల్సిన పని లేదు. మీరు ఈ అంశాన్ని గతంలో 500 సార్లు విని ఉన్నా సరే దాన్ని ఈ రోజు వినాలి. ఎందుకంటే కొన్ని విషయాలు మనం మళ్ళీ వినాల్సి ఉంటుంది కనుక. మీ సంగతి తెలియదు, కానీ నా మనసును గురించి నాకు కొంచెం బోధ అవసరం. మీకు ఇది నచ్చకపోతే నాకు నేనే చెప్పుకుంటా. నేను ఇక్కడ చూసినప్పుడు యేసు రక్తంతో దేవునితో అంగీకరించబడ్డానని తెలిసింది. నేను శిక్షావిధి క్రింద బ్రతకవలసింది లేదని దీనిలో తెలుసుకున్నాను. ఎందుకంటే నా పాపాలన్నీ క్షమించబడతాయి కనుక. మీరు మీ బైబిల్ని ప్రేమించాలి.
మీరు వాక్యాన్ని ప్రేమించాలి. మీ లైబ్రరీలో బోధనా టేపులను కొనుక్కుని పెట్టుకోండి. క్రైస్తవ గ్రంథాలను సీడీలతో నింపండి. మీ క్రమశిక్షణలో అదొక ముఖ్యమైన భాగంగా ఉండాలి. ప్రతిదినం ఏదో విధంగా శరీరానికి ఆహారం అందిస్తున్నట్లే వాక్యాహారాన్ని కూడా అందించాలి. బర్గర్లను, కేకులను కొనుక్కుని తినేందుకు ఖర్చు చేస్తున్న డబ్బును మనం వాక్యాహారం తినడం కోసం ఖర్చు చేస్తే ఎక్కువ లాభం పొందుతాం. కొందరు రావాలనుకున్న 2 గంటలు ప్రయాణించాలి కనుక విసుగా అయితే ఒక సంగతి వినండి. మంచి కేకు తినాలని ఆశపడితే ఊరంతా తిరుగుతారు. ప్రజలకున్న సోమర్తనాన్ని చూస్తే నాకు చిరాకు. ఇదిగో ఇక్కడున్న వీలైతే ఆశీర్వదించండి. లూకా 4 చూడండి. దేవుని వాక్యం పట్ల ఆకలితో ఉండి దేవుణ్ణి జీవితంలోకి చేర్చుకోవాలి. మీరు వ్యక్తిగతంగా నులివెచ్చగా ఉండి దేవుడిక చాలుని అనుకునే స్థితికి ఎన్నడూ రాకుండా ఉండాలి. లూకా 4:1 అప్పుడు యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 రోజులు ఆత్మతో నడిపింపబడెను. ఆయన 40 దినములు అరణ్యములో సాతానుతో అత్యధికముగా శోధింపబడుతూ తిరిగెను. ఆ రోజుల్లో ఆయన ఏమీ తినలేదు. ఆ దినములు ముగిసిన తర్వాత ఆయన ఆకలి గొన్ను. ఇక్కడ మీకు ఒక సంగతి చూపిస్తాను. మొదటిది, సాతాను శోధనకు ముందు యేసు ఆత్మతో నడిపింపబడుతున్నాడు. సాతాను 2 సమయాల్లో దాడికి దిగుతాడు. ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు, ఏదైనా మంచి చేస్తున్నప్పుడు. శోధన ఎందుకు వస్తుందో కొన్నిసార్లు మనకే తెలియదు. కనుక ఎప్పుడు చెప్తాను, దేవా నేను ఏదైనా తప్పు చేస్తే, తప్పుగా తలుపు తెరిస్తే నాకు చూపు. అయితే నాకు ఏదైనా సమస్య వచ్చిన వెంటనే నాకు దేవుని పైన తగినంత విశ్వాసం లేదని, నేను సాతానుకు తలుపు బార్లా తెరిచానని అనుకోవడం తప్పని గ్రహించా. సాతాను నీతిపరుల్ని శోధిస్తాడు. యేసు పరిశుద్ధాత్మను అనుసరిస్తుండగా సాతాను శోధిస్తున్నాడు. యేసు బలహీనపడే వరకు వేచి ఉండి ఆ తర్వాత దాడి చేశాడనే సంగతి కూడా మీరు గమనించండి. కమాన్ సంఘమా, నిన్న మీరు నా టీవీ ప్రోగ్రాం తప్పక చూడాల్సింది. ఎందుకంటే క్రైస్తవులు జాగ్రత్తగా సమతుల్యతను పాటించాలని, తగినంత విశ్రాంతి తీసుకోవాలని బోధించాను. అది ఆరోగ్యానికి ముఖ్యం. చూడండి, మరో ముఖ్యాంశం కూడా దీనిలో ఉంది. మీ శరీరము, మనస్సు, ఆత్మలు బాగా అలసిపోయి ఉంటే మీరు సాతాను చెప్పే అబద్ధాలను తట్టుకుని ఎదిరించి నిలబడలేరు. ఈనాడు ప్రజలింత ఒత్తిడిలో ఉన్నారంటే దానికి కారణం సాతానే. వారానికి 7 రోజులు, రోజుకు 24 గంటలు పని చేయాల్సిన స్థితిలో మనం ఎప్పుడూ ఉండకూడదు. ఏదో పని మీద ఒక్క అరగంట బయటకు వెళుతూ మన సెల్ ఫోన్ మరిచి వెళ్ళిపోతే మనం భయంతో కంపించిపోతూ ఉంటాము. లేక రాత్రి 3 గంటలకు బాత్రూంకు వెళ్తూ ఈమెయిల్ చెక్ చేయడము. నేనిప్పుడు అలా చేయడం లేదు. అంశం గ్రహించారుగా. తమను తామెలా కాపాడుకోవాలో మనం నేర్పించాలి. మీరు మిమ్మల్ని సంరక్షించుకోగలగాలి. మీ శరీరమే మీరు జీవించే ఇల్లు. దాన్ని నాశనం చేస్తే ఇల్లు వదలవలసిందే. మరో ఇంట్లో బ్రతుకుతానంటే వీలు కాదు. మీకుంది ఈ ఇల్లే, దీన్ని చెడిపేశారంటే ఇల్లుండదు. ఇంతేకాదు, విశ్వాసిగా మీ శరీరం పరిశుద్ధాత్మకు ఆలయమై ఉంది. దేవుడు మీలో నివసిస్తూ మీ ద్వారా పని చేస్తాడు. మీరు ఆరోగ్యాన్ని పాడు చేసుకుని శరీరం చెడుపుకుంటే ఆయన మీ శరీరంతో ఏ పని చేయలేడు. మిమ్మల్ని మీరే మోసగించుకుంటూ ఆయన మోసగిస్తూ దేవుడు సహాయపడాలనుకున్న వారిని మోసగిస్తారు.
ఈ రెంటికి మధ్య సంబంధం ఉందని నేను నమ్ముతున్నా. అందరూ అలా కాకుండా చాలా మంది తమ శరీరాలను గురించి పెద్దగా శ్రద్ధ తీసుకోరు, వాళ్ళకు మంచి అభిప్రాయం ఉండదు, తమను సరిగ్గా కాపాడుకోవడానికి తగిన మంచి పనులు చేసే అర్హత తమకు లేదని అనుకుంటారు. పని చేసేందుకు తగిన వారమంటారు. పని 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 నిరంతరం. ఎందుకంటే మీరు పని చేసి సంపాదిస్తేనే మిమ్మల్ని అంగీకరించే వాతావరణంలోనే చిన్నప్పటి నుండి పెరిగారు. జీవితాన్ని అనుభవించడం పెద్ద పాపమని సాతాను మిమ్మల్ని బాగా నమ్మించాడు. మీరు యోహాను 10:10 చదవాలి. యేసు అక్కడ చెప్తున్నాడు, మీకు జీవము కలుగుటకును అది పొంగి పొర్లే సమృద్ధిగా కలగాలని నేను వచ్చి తిని అని. మీకు తెలుసా, రాత్రి పని చేస్తున్నా ఆయన సంతోషంగా ఉంది. ఆమేన్. యేసు ఆత్మతో నడిపింపబడేప్పుడు సాతాను దాడి చేశాడు. ఆయన బలహీనంగా ఉన్నప్పుడు దాడి చేస్తున్నాడు. సాతాను చేసిన మొదటి పని నాకిది నచ్చింది. యేసు చేత తాను ఎవరనే ప్రశ్నను వేయించాలని సాతాను ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని చూడండి. అప్పుడు సాతాను యేసుతో 3వ వచనం, దైవసుతుడవైతే. సాతాను మీతో చెప్పాడా, రక్షణ పొందితే ఎందుకలా ప్రవర్తించావు? చూడు, దేవుడు ప్రేమిస్తే సమస్యలు ఎందుకు వస్తున్నాయి? అవునా? వాడేం చేస్తాడో తెలుసా? మీ వ్యక్తిత్వంపై దాడి చేస్తాడు. క్రీస్తులో మీ స్థానంపై దాడి చేస్తాడు. ఎందుకంటే మీ ఆత్మవిశ్వాసాన్ని దొంగిలిస్తే మీ జీవితాన్నే పట్టుకోగలడు. మీరు దేవుని బిడ్డలనేది తెలుసుకోండి. యేసుక్రీస్తు రక్తం ద్వారా మీరు దేవునికి అనుగుణ్యులయ్యారు. మీకు దేవుని యొక్క అభిషేకం లభించింది. సాతాను మీ ఆలోచనలపై దాడి చేస్తే మీరు ఈ సంగతి ధైర్యంగా చెప్పగలగాలి. ఆయన గుర్తింపును ప్రశ్నించుకునేలా చేయడమే కాక దేవునికి ఇష్టం లేని పని యేసు చేత చేయించాలి అని ప్రయత్నించాడు. ఇదే సమస్య మనకు వస్తుంది. దీన్ని చూడండి. అప్పుడు సాతాను ఇలా అన్నాడు, దైవసుతుడివైతే ఈ రాతిని రొట్టె అగునట్లు ఆజ్ఞాపించుము. చూడండి, శరీర కార్యములని బైబిల్ చెప్తున్న పని చేయడానికి ఎన్నిసార్లు శోధింపబడతాము. నేను ఈ పని చేస్తా, నాకు తెలుసు, నేను ఒక సంగతి నేర్పిస్తా, ఇది నాకు తెలుసు. నేను జాయిస్ మేర్ పుస్తకంలో అండర్లైన్ చేసి ఇంటికి తీసుకెళ్లి నా భర్త చదవాల్సిన పేజీ తెరిచి పుస్తకం పక్కనే పెడతా. అతడి ఇంట్లో ఉన్నప్పుడు శబ్దం చేస్తూ నా టేపుల్ని అతని పక్కన పెడతాను. సమస్యల్ని తీర్చుకునేందుకు మనం ఎన్నో రకాల పన్నాగాలు పన్నుతూ ఉంటాము. నాకు పథకం ఉంది, పథకాన్ని ప్రయోగిస్తూ అలసిపోతాము. ఒక ప్రణాళిక, మరొకటి, తర్వాత ఏం చేస్తామో మీకు తెలుసా? ఇది చాలా వినోదం. చివరకు దేవునితో చెప్తాం, నేను శాయశక్తిలా ప్రయత్నాలు చేశాను దేవా, ఇక నేనేం చేయాలో తోచడం లేదు నాకు. ఇక స్నేహితులతో చెప్తారు, నేను అన్ని ప్రయత్నాలు చేశాను, ఇక మిగిలింది ప్రార్థన ఒక్కటే. ఇది విచారకరం కదూ? మనం అలా ప్రవర్తిస్తాం కదా. మనల్ని కాపాడుకునేందుకు మొట్టమొదట ప్రార్థన చెయ్యాలి. అన్నిటికంటే ముందు మనం చేయవలసిందే ప్రార్థన. అప్పుడు దేవుడు మనల్ని ఏదైనా చర్య తీసుకోమంటే మనం ఆయనతో మాట్లాడినందున ఆయన ఆ పని అప్పగిస్తాడు. స్వయంగా ఆ పని చేసి ప్రార్థన చేయమంటే అది తలక్రిందుల పని. దేవా దీన్ని చేస్తున్నా, ఫలితం ఇవ్వు. దేవా దీన్ని చేశాను, తగిన ఫలితం ఇవ్వు. మూడవ వచనంలో సాతాను యేసుతో ఈ మాటను చెప్తున్నాడు. ఆయనకు చెప్తున్నాడు, సాతాను ఇలాగే మాట్లాడతాడు, మనసులో ఆలోచన పెడతాడు. 4వ వచనం బాగుంది. వ్రాయబడి ఉన్నది అని చెప్తున్నాడు. అది తెలియకుంటే పెద్ద సమస్యలో పడి ఉండేవాడు.
సాతాను ఆయన్ని తీసుకుని భూలోక రాజ్యాలన్నీ చూపించేలా చెప్పాడు. నీవొక్కసారి నాకు మొక్కితే దీన్నంతటినీ నీకు ఇస్తాను. సాతానెప్పుడు మన మనసుల్ని మోసగించడానికి ఉపయోగించే మరొక అంశం ఈ చిన్న సర్దుబాటు చేసుకుంటే మనకు వచ్చే లాభాల్ని చూపించడం అని మీరు తెలుసుకోండి. అందరూ మోసం చేస్తారు అంటే చూడు, అంటే ఈ పని బహుశా ఖచ్చితంగా 100% నిజాయితీగా ఉండదని నాకు తెలుసు. బాస్ దొంగ పని చేయమంటున్నాడు, అందరూ అదే చేస్తున్నారు, పెద్ద తప్పు కాదు. సాతాన్ చెప్తాడు, నువ్వు ఈ చిన్న మోసాన్ని చేసావంటే నీకు పదోన్నతి లభిస్తుంది, అప్పటికి చర్చికి ఎక్కువ డబ్బు ఇవ్వచ్చు. సాతాన్ మీతో చెప్పడని ఇలా అనుకుంటున్నారా? దేవునికి ఇంకా ఎక్కువ ఇవ్వడానికి మోసం చేసి సంపాదించవచ్చని తప్పకుండా చెప్తాడు. లాటరీలో ఎక్కువ డబ్బు సంపాదించి దేవుని రాజ్యానికి ఇద్దామని ప్రజలు ప్రార్థిస్తారు. అది చాలా మంచిది. అయితే జేబులో ఉన్న దాన్ని ఇవ్వడంతో ప్రారంభించండి. ఎందుకంటే అది ఇవ్వకపోతే లాటరీ వచ్చినా ఇవ్వరు. లాటరీ టికెట్లు కొనే వాళ్ళందరూ గ్యాంబ్లింగ్ పార్కుల్లో జూదమాడే వాళ్ళందరూ ఈ విధంగా చేస్తే ఎంత బాగుంటుందో. జూదపు డబ్బు తీసుకుని దేవుని రాజ్యాభివృద్ధి కోసం వాడితే అదెంత బాగా ఉంటుందో. మీలో కొందరు నాకు జాబులు రాస్తుంటారు, దాన్నే బోధించండి. సరే, ఆ అంశాన్ని బోధించేందుకు సమయం లేదు. సాతాన్ చెప్తాడు, అది లభిస్తుంది, ఇది లభిస్తుంది, కొంచెం సర్దుబాటు చేసుకుంటే నీకు ఇది లభిస్తుంది, సర్దుబాటు చేసుకుంటే ఇది లభిస్తుంది. ఈ మాటలు వినలేదా? మనస్సాక్షికి వ్యతిరేకమైన పనులు చేయడం మానుకోగలిగితే మన జీవితాలు ఎంతగా మెరుగవుతాయో. పరిచయస్తులందరూ ఈ పని చేస్తున్నా సరే మీకు దానిలో నెమ్మది లేకుంటే చెయ్యకూడదు. పరిచయస్తులందరూ చేస్తున్నా, సంఘ కాపరి చేస్తున్నా, సంఘ ప్రార్థనా వీరులు కూడా చేస్తున్నా, ఇంకా ఎవరు చేస్తున్నా సరే దానిలో మీకు నెమ్మది లేకపోతే తీర్పు తీర్చక మీకు నెమ్మది లేని అన్ని పనుల్ని మానేయండి. మీకు ఆ పనిలో సంతోషం ఉంటే అది మంచిదే, నిర్ణయించలేదు. ఆమేన్. ఓ నాకు తెలుసు, ఆలోచించాలి ఎలా అంటే. సాతాను యేసుకు గొప్ప శక్తిని అధికారాన్ని ఇస్తానని చెప్పి అంటున్నాడు, నీవు కేవలం ఈ ఒక్కసారి నాకు మొక్కితే చాలు అని. సాతాను ఏదో ఒక మార్గంలో పద్ధతిలో మనల్ని వశం చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు మీరు ఈ వాక్య భాగాన్ని మళ్ళీ గాని చదివితే ఆయన గుర్తింపు పైన మరోసారి దాడి చేస్తున్నాడు. దైవసుతుడవైతే నువ్విక్కడి నుంచి క్రిందికి దుమ్ముకుము. సాతాను యేసును శోధించిన ప్రతిసారి యేసు మరలా జవాబు చెప్తున్నాడు, వ్రాయబడింది, వ్రాయబడింది, వ్రాయబడింది. మీకు తెలుసా, మీరు సాతాన్ని ఎదిరించి మాట్లాడాలి, ఎందుకంటే అతడు భూమిపై జీవించి ఉన్నాడు. కమాన్ నా. ఈనాటి నవీన సమాజంలో ఉన్న ప్రజలందరూ దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు, కానీ నరకాన్ని, సాతాన్ని మాత్రం నమ్మరు. ఇది సౌకర్యం కాదా? నేను నరకాన్ని నమ్మను. సరే, మీ నరక శిక్షకి అది అడ్డం రాదు. థ్యాంక్ యూ యేసు. యేసు ఆలోచన మార్చాలనుకుని మనకు చెప్పినట్లే ఆయనకు అబద్ధాలను చెప్తున్నాడు. ఈ వచనాల్లో నాకు నచ్చిన విషయం, సాతాను అబద్ధాలు చెప్పిన వెంటనే యేసు ఈ మాటలను చెప్తూ ఉన్నాడు, వ్రాయబడింది, వ్రాయబడింది.
ఆయన ఆగి 3 రోజులు దాన్ని ఆలోచించిన తర్వాత ఇది చెప్పలేదు. సాతాను యేసుతో చెప్పాడు, యేసు సాతానుతో చెప్పాడు, సాతాను యేసుతో, యేసు సాతానుతో. 1 పేతురు 5:9 మనం సాతాను దాడులను ఎదిరించి నిలవాలని చెబుతూ ఉంది. నాకు అది నచ్చింది. నేను దాని అర్థం గ్రహించాను. సాతాను ఏదైనా అబద్ధాలు చెప్పిన వెంటనే మనం వాడిని ఎదిరించాలి. నాకు స్వయం జాలితో సమస్య ఉండేది. సాతాను దిగులుపడే పార్టీకి పిలిస్తే హాజరయ్యేదాన్ని. ప్రత్యేక పార్టీలకు తరచుగా పిలిచాడు. దేవుడు నాపైనే చింతపడ్డం గురించి నాతో చెప్పాడు. చింతిస్తూ శక్తివంతంగా ఉందామంటే అది కుదరదు. మీరు కోరింది దొరకనప్పుడల్లా మూలన కూర్చుని మిమ్మల్ని గురించి మీరే దిగులు పడటం మొదట మానుకోవాలి. అంటే చూడండి, ప్రజలు చేస్తుంది న్యాయమని మీరు అనుకోకూడదు. వాళ్ళు రైట్ అని ఆయన చెప్పలేదు, నేనే తప్పని ఆయన అన్నాడు. ప్రజలు నీకు మర్యాదనివ్వకపోయినప్పుడు, కోరింది దొరక్కపోయినప్పుడు, వాళ్ళు నిన్ను అవమానించినప్పుడు నువ్వు దిగులు పడకూడదు అన్నాడు. మీ పైన మీరు దిగులు పడుతూ కూర్చోకండి. ఎందుకంటే మీ పైన మీరు దిగులు పడుతుంటే దిగులుని జయించే శక్తిని కోల్పోతారు. అయితే ఒక సంగతి, అప్పటికే చింతకు నేను బానిసను. ఆ శరీరం చింతను ప్రేమిస్తుంది. దేవుడు నన్ను మారుస్తున్నప్పుడు ఈ సంగతి తెలుసుకున్నాను. మేము సేవ చేసి తిరిగి రాగానే డేవ్ చెప్తాడు, నేను గోల్ఫ్కి వెళ్తానని. అది నాకు నిజంగా సమస్యగా ఉండేది. అయితే ఇప్పుడు నేనే పంపుతాను. అయితే 40 ఏళ్ల వివాహ జీవితంలో అది సహజం, మార్పు సహజం. అతనిపై ప్రేమ తగ్గిందని కాదు, పరిస్థితిని కొత్త కోణంలో చూస్తాం మనం. మేము ఎలాంటి విషయాల్లో వాదులాడుకుంటామో వాటిని గురించి ఇప్పుడు ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది. నిజంగానే ఆశ్చర్యం. కోపంతో మండుతూ రోజంతా దిగులు పడుతూ మూలన కూర్చుంటాను. ఊరికి వెళ్లి సెమినార్లు బోధిస్తాయి. ఇంటికి వచ్చి నేను బయలు ప్రవక్తల్ని ఓడించిన ఏలియా ప్రవక్తలానే ఉంటాను. అతడు అరణ్యంలో ఒక చెట్టు క్రిందకు వెళ్లి చనిపోవాలి అనుకున్నట్లుగా నేను అనుకుంటా. నేను చక్కగా బోధిస్తా. గురువారం, శుక్రవారం, శనివారం, ఆ తర్వాత ఆదివారం మధ్యాహ్నం, సోమవారం అంతా ఇంట్లో కూర్చుని ఏడుస్తూ దిగులు పడతా. ఎందుకంటే డేవి నా పైన ప్రేమ కుమ్మరించకుండా గోల్ఫ్ ఆడుతున్నాడు కదా. నా సంగతి ఏమిటి? వారం అంతా పనిచేస్తే ఎవరు నన్ను పట్టించుకోలేదు. అందరూ నా వద్ద ఉన్నదంతా పీల్చి వేసుకుంటూ, ఉన్నదంతా నా వద్ద లాక్కుంటూ, నా బాగోగులు ఏమీ పట్టించుకోవడం లేదు. దీనికి దేవుడు చెల్లిస్తాడా? ఎన్నడూ చెల్లించాడు. ఆయన ఏమాత్రం చెల్లించాడు, సాతాను మాత్రం చెల్లిస్తాడు. నిజంగా దేవుడు చెల్లించాడు, సాతాను తప్పక చెల్లిస్తాడు. ఇది సాతానుకు మన జీవితాల్లో తలుపును తెరుస్తుంది. మీరు ఈ విషయంలో ప్రాణం కోసం పోరాడినట్లు పోరాడాలి. దిగులు పడాలనే కోరిక మీకు కలగవచ్చు. అయితే అది సాతాను భావము, దైవాలోచన కాదు. చూడండి, అది సమస్యలో నుండి మిమ్మల్ని బయట పడవేయదు. మీకు మీరు సహాయం చేసుకోండి. వింటున్నారా? మీకు మీరు సహాయం చేసుకోండి. ఎవరి సహాయం లేదనుకుంటూ కోపంతో మూలన కూర్చోవడం మానుకొని మీకు మీరు సహాయం చేసుకోండి. ఆలోచనలు మనల్ని ఎంతగానో మార్చివేస్తాయి. దాన్ని గ్రహించగానే నా జీవితం మారిపోయింది. వాటిని అదుపు చేసుకోలేనని అనుకోవడం నాకింకా గుర్తుంది. నా బుర్రలోకి వచ్చిన ప్రతిదాని గురించి ఆలోచించక్కర్లేదని జ్ఞానోదయం కలిగింది. నా ఆలోచనల్ని ఎంచుకోగలను. నా భావాలకు, నా పనులకు ఆలోచనలతో సంబంధం ఉంది. అవి మొత్తం జీవితాన్నే ప్రభావితం చేస్తాయి. ఈ సత్యం మీకు కొత్తదేమో, లేక మునిపే మీకు తెలిసేమో, మళ్ళీ గుర్తు చెయ్యాలేమో. దాన్ని మళ్ళీ చెప్తాను. ఆలోచన శక్తి కలది. మీరు ట్యూన్లో ఉండి వివరాలన్నీ వ్రాసుకోండి. ఈ రోజు ఆర్డర్ చేయండి. వ్యక్తిగత జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి మీ మనసును శుభ్రపరచుకోండి. జాయస్ మేయర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యులు. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ఫ్రెండ్స్కి, పార్ట్నర్స్కి థ్యాంక్స్. ప్రపంచవ్యాప్త పరిచర్యను సాధ్యమయ్యేలా చేసినందుకు. అందరం కలిసి ఆకలితో ఉన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదవారికి బట్టలు ఇస్తున్నాం, ప్రజలకి సువార్తను అందిస్తున్నాం. మమ్మల్ని సంప్రదించండి లేదా ఈరోజే joycemeyer.orgను చూడండి. మీ ప్రార్థనా అవసరతలను పంచుకోవడానికి, జాయస్ సభల షెడ్యూల్ను చూడడానికి మరియు మాతో పార్ట్నర్స్ కావడానికి, ప్రపంచమంతటా క్రీస్తు ప్రేమను పంచుకోవడానికి.